అది స్పీకర్ గారు తీసుకుంటారు. అది స్పీకర్ గారి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏం చేస్తారో దాన్ని బట్టి అది దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడానికి కట్టుకున్నారు. అది ఇవాళ మాదేమో రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలంటే ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద చర్చ చేస్తున్నాం. తప్పనిసరిగా అతి త్వరలోనే నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు మీకు నేను దాంట్లో క్లియర్గా తల్లికి వందనం ప్రారంభిస్తాం స్పష్టంగా చెప్పాం కదండి. రేపు అకాడమిక్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ఉంటాయి. తల్లికి వందనం అనేది రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తాం. అది మళ్ళీ జూన్ నుంచి స్కూల్ ఎప్పుడు తెరుస్తాం అప్పటి నుంచి. అందులో ప్రధానంగా మేము దేనికైతే ఏ మాట అయితే చెప్పాం మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ తల్లికి వందనం అప్లై చేస్తాం. వాళ్ళలాగా అలా చెప్పి మళ్ళీ ఒకళ్ళకే అని చెప్పే పరిస్థితి ఉండదు. వచ్చిన తర్వాత మళ్ళీ కలుగుతాం. అది కూడా పెడతాం. అంటే ఒకసారి డబ్బుల్లో అంత పట్టుకుపోయినాడు నెమ్మదిగా చూసుకోవాలండి. ఇప్పుడు మీకు రాగానే 3,000 4,000 పెంచడం అనేది సామాన్య విషయం కాదండి. తర్వాత మంచానికి అడ్డు పెట్టుకున్న వాళ్ళకి 15,000 ఇవ్వడం అనేది కూడా చిన్న విషయం కాదు. మీకు రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 24 గంటలు డబ్బులు ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు. ఇవి మెగా డిఎస్సికి బోర్డుల ఖర్చు ఇవన్నీ కూడా ఆర్థికంగా మనం బాగుండి కాదు, వాళ్ళంతా నాశనం చేసి వెళ్ళిపోయినా కొంచెం విజనరీ లీడర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఆయన సపోర్ట్ చేసి